హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో లేయర్స్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను ఫుల్ శారీ అయితే తీసుకున్నానండి. నాకు శారీ లెంత్ వచ్చేసి పళ్ళు పీసు అలాగే బ్లౌజ్ పీసు రెండు తీసేస్తే 5 మీటర్లు ఉందండి. ఈ మోడల్ ఫ్రాక్ని స్టిచ్ చేయాలి అంటే మనకి క్లాత్ వచ్చేసి ఖచ్చితంగా 5 మీటర్లు అయితే తీసుకోవాలి. 5 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి ఈ 5 మీటర్ల క్లాత్ అనేది సన్నగా ఉండేవారికైనా మీడియంగా ఉండేవారికైనా సరిపోతుంది. అదే బాగా లావుగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకు మాత్రం క్లాత్ వచ్చేసి 6 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ 5 మీటర్లో నుంచి బాడీ పార్ట్ కోసం 1 మీటరు, బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్లు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. అలాగే బాటమ్ పార్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్లు, బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ 1.5 మీటర్ అయితే తీసుకున్నానండి. అంటే నేను ఇక్కడ హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేస్తున్నాను, అందుకని చెప్పేసి 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు హ్యాండ్స్కి లైనింగ్ వద్దు అనుకుంటే మీరు 80 సెంటీమీటర్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఈ 1.5 మీటర్లో నుంచి బాడీ పార్ట్ కోసం 70 సెంటీమీటర్లు, హ్యాండ్స్ కోసం 50 సెంటీమీటర్లు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనం బాడీ పార్ట్ కోసం 70 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా విడివిడిగా కట్ చేసుకోవాలి. అదే మీకు ప్రిన్సెస్ కట్ వద్దు అనుకుంటే ఈ క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను, అందుకని చెప్పేసి ఈ ఫోల్డింగ్ దగ్గర అయితే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 2 పీసులు కదా. ఇప్పుడు ఇందులోంచి ఒక పీస్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను ఆల్రెడీ ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 15 ఇంచులు వస్తుంది. అంటే మనకి బాడీ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 16 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి.
చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి 6.5 ఇంచులు. చూడండి, ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ అనేది ఇక్కడ మనం నెక్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి, మనం నెక్ షోల్డర్ కలిపి ఎంత తీసుకున్నాము? 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజు అంటే నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు. అంటే ఇక్కడ కూడా మనకి 8 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చంక రౌండ్ చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా 1/2 ఇంచి వదిలేస్తూ కొలుచుకోవాలి. చూసారా, మనకి 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకునేటప్పుడు మీకు చంక రౌండ్ అనేది సరిపోలేదనుకోండి, అంటే ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి.
ఈ డాట్ పొడవు వచ్చేసి నార్మల్గా అయితే మనం బ్లౌజెస్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ పొడవని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనం బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. చూడండి, ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని జస్ట్ ఒక 1/4 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోండి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని పెద్ద సైజ్ అయితే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇంకా చిన్న సైజ్ అనుకోండి అలాంటి వాళ్ళకి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదైతే మనకి పెద్ద సైజే కాబట్టి 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కట్ చేసేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేసుకోవాలి అంటే ఖర్చు కావాలి. కాబట్టి ఖర్చు కోసం ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ కానీ లేదంటే 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. ఇక్కడ నేనైతే కటింగ్ ఏమీ చేయట్లేదండి, డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. మనం కటింగ్ చేయకుండా ప్రిన్సెస్ కట్ లాగా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి ఇటువైపున కింది వైపున అయితే ఖర్చు అవసరం లేదండి. ఈ పై వైపున మాత్రం 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మీరు ఈ ప్రిన్సెస్ కట్ అనేది మధ్యలో కట్ చేసేసుకొని జాయింట్ చేసుకోవాలి అనుకుంటే 2 వైపులా కూడా ఖర్చు అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే మీరు కటింగ్ లేకుండా జాయింట్ చేసుకోవాలి అనుకుంటే ఖర్చు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపున ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం డ్రెస్సు వేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర కుట్టు అనేది వంగినట్లుగా రాకుండా స్ట్రైట్గా వస్తుంది. అలాగే మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 9.5 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం హ్యాండ్స్ కోసం వచ్చేసి 50 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు రావాలి. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి.
ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా క్లాత్ వెడల్పు ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9:3 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు కావాలి? మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇటువైపును కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు ఈ 15 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 15 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే 16 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 16 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 16 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది మనకి పెద్ద సైజే కాబట్టి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇలా ఒక 1/4 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి ఇక్కడ మీరు లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి.
లోతు అనేది మనం 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ 1 మీటర్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌కి రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. లైనింగ్‌ని ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఈ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని మిషన్ మీద జాయింట్ చేసుకోవాలి అనుకుంటే ఈ లైనింగ్ కంటే మెయిన్ పీస్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మిషన్‌తో పని లేకుండా డైరెక్ట్‌గా గమ్‌తో జాయింట్ చేసేస్తున్నానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను పల్లు పీస్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనం రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూసారు కదా! మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా ఈ విధంగా గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్‌కొచ్చేసి మీరు పైపింగ్ కావాలంటే పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. మెడపట్టీ కావాలంటే మెడపట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మెడపట్టీనే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఈ మెడపట్టీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మెడపట్టీని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పీసు, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీసు. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడపట్టి వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి 1.25 ఇంచులు లేదా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.25 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా 1.25 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా మెడపట్టీని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెడపట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని ఇక్కడ చూడండి, మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు ఒకే చోటుకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఖర్చు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకోవాలి. మరలా ఈ చివరకు వచ్చేసరికి ఖర్చు 1/2 ఇంచి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
చూసారా? ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఈ షోల్డర్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి మెడపట్టీ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మెడపట్టీ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో షోల్డర్‌ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా! ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓవర్‌లాక్ మిషన్ ఉంటే ఇక్కడ ఓవర్‌లాక్ చేసేసుకోండి. మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇదొచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి.
మరలా ఇక్కడికొచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే నీట్‌గా ఉంటుంది. మనం డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెడ పట్టీ చుట్టూ దగ్గరగా హెమ్మింగ్ వేసుకున్నాము అంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ కింది వైపున పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బాటమ్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి మనం 4 మీటర్లు అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా! మనం క్లాత్‌ని ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ అంచులు 2 కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటమ్ పొడవు వచ్చేసి నేను 37 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 37 ఇంచులకి ఇది వచ్చేసి మనకి లేయర్స్ ఫ్రాక్ కాబట్టి ఖర్చుల కోసం 7 ఇంచులు కలుపుకోవాలి. 37 ఇంచులకి 7 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 44 ఇంచులు. అంటే మనకి బాటమ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 44 ఇంచులు అనమాట. అర్థమైంది కదా! ఏ సైజు వారికైనా సరే మీరు లేయర్స్ ఫ్రాక్‌ని స్టిచ్ చేసేటప్పుడు మీకు బాటమ్ పొడవు ఎంతైతే వస్తుందో దానికి 7 ఇంచులు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 44 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి 44 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. 3 భాగాలుగా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి 3 లేయర్స్ వస్తాయి కాబట్టి మనం ఈ క్లాత్‌ని 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి 44 ఇంచులు వచ్చింది కదా! ఇప్పుడు మనం ఈ 44 ఇంచుల్లో మూడో భాగాన్ని తీసుకోవాలి. ఈ 44 ఇంచుల్లో మూడో భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసుకొని 44 డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఎంత వచ్చింది? 14.6 అంటే 14.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చిందనమాట. అర్థమైంది కదా! 44 ఇంచుల్లో మూడో భాగం వచ్చేసి 14.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ 14.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక లేయర్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండవ లేయర్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి మరలా టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 14.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. రెండవ లేయర్‌ని కూడా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని మూడవ లేయర్ కోసం 14.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకు కరెక్ట్‌గా 14.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. అంటే కరెక్ట్‌గా సరిపోయింది కదా! ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇలా పోగు లాగుతూ కట్ చేసుకోండి.
ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇదొచ్చేసి మనకి సిల్క్ శారీనే కాబట్టి ఇలా చింపాము అంటే మనకి స్ట్రెయిట్‌గా చినిగిపోతుంది. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇలా చింపొద్దండి. పోగు లాగుతూ కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క క్లాత్ అయితే చినగదండి. అందుకని చెప్పేసి మీరు పోగు లాక్కుంటూ కట్ చేసుకోండి. ఒక లేయర్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మరలా ఇక్కడ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! క్లాత్‌ని ఈ విధంగా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ 3 పీసులను కూడా రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ లేయర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక లేయర్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇంకొక లేయర్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఫస్ట్ లేయర్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపునకు ఉండాలి. సెకండ్ లేయర్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక లేయర్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్‌ని జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ క్లాత్‌కి 2 వైపులా కూడా పీకో చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పీకో మిషన్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయినా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పీకోనే చేస్తున్నానండి. చూసారు కదా! ఈ విధంగా 2 వైపులా పీకో చేసుకోవాలి. ఇలా పీకో చేసుకున్నాము అంటే మనకి ఎక్కడా కూడా పోగులనేవి బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇలా పీకో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ పొడవొచ్చేసి 12 మీటర్లయితే వస్తుంది. అంటే మనం బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి క్లాత్ 4 మీటర్లయితే తీసుకున్నాం కదా! ఈ 4 మీటర్ల క్లాత్‌ని మనం 3 భాగాలుగా కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాం కాబట్టి 4 మూలల 12 మీటర్లయితే వస్తుంది. ఇప్పుడు ఈ 12 మీటర్ల క్లాత్‌ని మనం 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి 6 మీటర్లు, అలాగే బ్యాక్ పార్ట్‌కొచ్చేసి 6 మీటర్లు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు వచ్చేసి మనకి 6 మీటర్లనమాట. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ 6 మీటర్లొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి. ఈ 6 మీటర్లొచ్చేసి బ్యాక్ పార్ట్‌కి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ 6 మీటర్ల క్లాత్‌ని పక్కన పెట్టేసుకొని, ఈ 6 మీటర్ల క్లాత్‌ని 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ లేయర్ వచ్చేసి 1 మీటర్ ఉండేలాగా కట్ చేసుకోవాలి.
అర్థమైంది కదా? ఫస్ట్ లేయర్ కోసం వచ్చేసి 1 మీటర్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో లేయర్‌ని కట్ చేసుకోవాలి. రెండో లేయర్ వచ్చేసి 2 మీటర్లు ఉండేలాగా కట్ చేసుకోవాలి. రెండో లేయర్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇక మిగిలిన ఈ 3 మీటర్లొచ్చేసి మూడో లేయర్ కోసం అనమాట. అర్థమైంది కదా! ఇప్పుడు మనం తీసుకున్న 6 మీటర్ల క్లాత్‌ని ఈ విధంగా 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ కోసం 1 మీటర్ కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ కోసం 2 మీటర్లు కట్ చేసుకోవాలి. థర్డ్ లేయర్ కోసం 3 మీటర్లని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్స్‌ని బాడీ పార్ట్‌కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ఫస్ట్ లేయర్ కోసం 1 మీటర్ తీసుకున్నాం కదా! ఈ లేయర్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ కదా! అంటే మనకి ఇది వచ్చేసి 1 మీటర్ అనమాట. ఇప్పుడు ఈ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం బాడీ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోని అవసరం లేదండి. ఎందుకంటే మనకి 1.5 ఇంచులు అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? మీరు ఈ ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే లెంత్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు మనం తీసుకున్న ఈ మీటర్ క్లాత్‌ని బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్‌కి కరెక్ట్‌గా సరిపోయేలాగా ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో లేయర్‌ని జాయింట్ చేసుకోవాలి. రెండో లేయర్ కోసం వచ్చేసి మనం 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్‌ని ఫస్ట్ లేయర్‌కి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ లేయర్‌ని ఈ ఫస్ట్ లేయర్‌కి జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
రెండవ లేయర్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూడవ లేయర్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం రెండవ లేయర్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ మూడవ లేయర్ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మూడవ లేయర్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా లేయర్స్ని కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్లు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4 మీటర్ల క్లాత్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశానండి. చూసారా, 1 2 3 4. అర్థమైంది కదా. మనం తీసుకున్న ఈ 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే మనకి ఒక్కొక్క పీస్ వచ్చేసి మీటర్ అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ మిషన్ అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు 4 కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా, మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఒకవైపున 19 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకొక వైపున కూడా 19 ఇంచులు వస్తుంది కదా. అంటే ఈ 19 ఇంచులకి ఇంకొక 19 ఇంచులు కలుపుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 38 ఇంచులు. అంటే మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 38 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 38 ఇంచుల 4వ భాగాన్ని తీసుకోవాలి. మనం 4వ భాగాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనం క్లాత్ని 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి మనం 4వ భాగాన్ని తీసుకోవాలి. 38 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచులు. అర్థమైంది కదా. ఈ 38 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని ఇక్కడ మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 9.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటం పొడవు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు 37 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి మనం ఈ 37 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు కానీ లేదంటే 3 ఇంచులు కానీ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ఇంచులు తగ్గిస్తున్నానండి. మనం 37 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 35 ఇంచులు. అంటే బాటం పొడవు వచ్చేసి 35 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 35 ఇంచుల్ని ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి, టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా జరుపుకుంటూ 35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా చుట్టూ 35 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుము లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 లేయర్స్ కదా. ఈ 4 లేయర్స్లో నుంచి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 2 లేయర్స్ అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 లేయర్స్ ఉండేలా చూసుకొని 1/2 ఇంచు మార్జిన్తో జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపున జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ లైనింగ్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో జాయిన్ చేసుకోవాలి.
ఒకవైపున లైనింగ్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆల్రెడీ నేను రెండో వైపును కూడా జాయిన్ చేసేసానండి. ఇలా రెండు వైపులా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే డ్రెస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపించడం లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. ఈ సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లేయర్స్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.